లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. లిక్కర్ రవాణాకు సంబంధించి ఏదైతే మద్యం రవాణా ఉందో దాంట్లో 400 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి గతంలో సిట్టు తన విచారణలో కూడా చెప్పిన నేపథ్యంలో దీని మీద తాజాగా తొలిసారిగా ఈడీ అయితే అరెస్ట్ చేసింది. ఆల్రెడీ ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు తనయుడు అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసింది. తాజాగా నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా హైదరాబాద్లోని తన ఫ్రెండ్ నివాసంలో అదుపులోకి అయితే తీసుకున్నారు. వాస్తవానికి కారుమూరి నాగేశ్వరరావు హైదరాబాద్లో తన ఇంట్లో కాకుండా తన ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు చోట్ల కూడా కారుమూరి నాగేశ్వరరావుకి ఊరట లభించలేదు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఈడీ కేసు కాబట్టి మనీ లాండరింగ్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికే దాదాపుగా 37 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ కూడా చేశారు కాబట్టి ఈ విషయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టులు అయితే నిరాకరించాయి. దీంతో ఇక అరెస్టు తప్పదు అనుకున్నటువంటి నాగేశ్వరరావు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా తన ఫ్రెండ్ నివాసంలో తలదాచుకుంటే ఆ ఈడీ అధికారులు పసిగట్టి నిన్న సాయంత్రం 4:30 గంటలకి సమయంలో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ స్కామ్లోనే ఒక పార్ట్ అయినటువంటి లిక్కర్ రవాణా స్కామ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. వాస్తవానికి ఈ గతంలో ఈ లిక్కర్ రవాణా అనేది జాయింట్ కలెక్టర్ల కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించేవారు. అంటే ప్రతి జిల్లాలో కూడా లిక్కర్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకు తరలించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండేది. వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఎంత ఇచ్చేవాళ్ళు, ఒక క్వార్టర్ కేసుకి దాదాపుగా 19 నుంచి 20 రూపాయలు అప్పట్లో ఇచ్చేవాళ్ళు. ఏది రవాణా ఛార్జీల కింద. తరువాత ఏం జరిగింది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అయితే మనకేమీ మిగలటం లేదు. సో కాబట్టి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నటువంటి పవర్స్ అన్నిటినీ కూడా మనం లాగేసుకోవాలని చెప్పి ఏం చేశారంటే అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి చేత ఈ జాయింట్ కలెక్టర్ల ఆధీనంలో ఉన్నటువంటి పవర్స్ మొత్తాన్ని కూడా సెంట్రలైజ్ చేస్తూ బెవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి తీసేసుకున్నారు. ఎప్పుడైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి మొత్తం రవాణా అంతా కూడా వాళ్ళ చేతిలోకి వచ్చిందో వాళ్ళు తెలివిగా సిగ్మా లాజిస్టిక్ అనే ఒక సంస్థను తెర మీదకి తీసుకొచ్చారు కాంట్రాక్ట్ ఇవ్వడానికి. ఎవరిది సిగ్మా లాజిస్టిక్ అంటే రాజు కసిరెడ్డి ముసుగు సంస్థ అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఓకే రైట్, రాష్ట్రం మొత్తాన్ని ఎవరికి ఇచ్చారు, సిగ్మా లాజిస్టిక్కి ఇచ్చారు కాంట్రాక్టు, రవాణా కాంట్రాక్టు. తర్వాత ఏం చేశారు, అక్కడి నుంచి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు కొంతమందికి. అందులో ఒక సబ్ కాంట్రాక్టే ఈ కారుమూరి నాగేశ్వరరావు తీసుకున్నాడు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక సబ్ కాంట్రాక్టు సంస్థకు సబ్ లీజ్కి ఇచ్చారు. వాస్తవానికి ఎవరిది సుదర్శన్ అనే కంపెనీ ఎవరిదయ్యా, ఇది ఈ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది ఎవరయ్యా అంటే వీళ్ళ ముసుగు సంస్థ. అది బయట సంస్థ కాదు. ఈ సుదర్శన్ అనేది ఎవరి సంస్థ, కారుమూరి నాగేశ్వరరావు సంస్థ. అది అధికారులు విచారణలో గుర్తించారు వీళ్ళ ముసుగు సంస్థ. అది కాకుండా వీళ్ళు తెలివిగా ఇంకో పని కూడా చేశారు. అప్పట్లో భవిష్యత్తులో ఇలా విచారణలో లేకపోతే ఇంకోటో వస్తే తప్పించుకోవడం కోసం ఏం చేశారంటే మళ్ళీ సుదర్శన్ సంస్థ నుంచి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఒక పత్రం సృష్టించారు. కానీ అది ఫేక్ పత్రం. కేవలం ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తప్పించుకోవడానికి సృష్టించిన పత్రమే అది తప్ప వాస్తవానికి అసలు సుదర్శన సంస్థే వీళ్ళది. మళ్ళీ దాని నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కానీ లీగల్గా రేపొద్దున తప్పించుకునే అవకాశం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇది కూడా ఈడీ అధికారులు పసిగట్టారు. మొత్తంగా ఇప్పుడు ఈడీ అధికారులు చెప్పే లెక్క ప్రకారం 90 కోట్ల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ ఖాతాకు కావచ్చు, ఆయన కోడలు కీర్తి ఖాతాకు కావచ్చు 90 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఇవి మొత్తం కూడా దీనికి సంబంధించిందేననేది ఈడీ అధికారులు చెప్తున్నమాట. పైగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వాహనాలకు డీజిల్ పెట్రోల్ దగ్గర మొదలుపెట్టి ఆయన నిర్వహించినటువంటి కొన్ని కార్యక్రమాల వరకు అన్నిటికీ కూడా ఈ డబ్బునే వాడినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగా గతంలోనే 37 కోట్ల రూపాయల ఆస్తులు ఆల్రెడీ జప్తు చేశారు. అందులో వాహనాలు ఉన్నాయి, అతనికి చెందినటువంటి వ్యాపారం ఏదో ఉంది, ఇళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆల్రెడీ ఈడీ అధికారులు ఇప్పటికే జప్తు చేశారు. ఇదే కేసులో ఆల్రెడీ కారుమూరి నాగేశ్వరరావు తనయుడు అరెస్ట్ అయ్యి ప్రస్తుతానికి హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు, ఇంకా బయటకు రాలేదు. ఇదే ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావు తనయుడిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాతే కారుమూరి నాగేశ్వరరావు బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగిన ముందస్తు బెయిల్ కోసం కోర్టులు ఎక్కడా కూడా రక్షణ కల్పించాల. ఎందుకంటే ఈడీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు అన్నిటికీ మించి వీళ్ళ కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీలే
ప్రధాన ఆధారంగా ఉన్నాయి. దాంతో ఈడీ మూలాలు లాగే ప్రయత్నంలో భాగంగా నిన్న కారుమూరి నాగేశ్వరరావుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ట్విస్ట్ ఏంటో తెలుసా? వైఎస్ఆర్సీపీ మాత్రం చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగంలో మరొక అరెస్ట్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైసీపీ మీడియాలో కావచ్చు ప్రచారం చేస్తున్నారు. అరెస్ట్ చేసింది ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఈ విషయం జగన్కి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఎవరి చేతుల్లో ఉంటాయి, ఎవరి ఆధ్వర్యంలో ఆ సంస్థలు నడుస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఈడీ అరెస్ట్ చేస్తే ఎవరిని ప్రశ్నించాలి? వీళ్ళు నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. ఎందుకంటే కేంద్రం ఆధ్వర్యంలో ఉంది. నరేంద్ర మోదీని పల్లెత్తి మాట అనే దమ్ము కానీ ధైర్యం కానీ వైఎస్ఆర్సీపీకి లేదు. పొరపాటున నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే వారం రోజులు తిరగకముందే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ శరవేగంగా పరిగెడతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటమే తప్ప మళ్ళీ గత్యంతరం ఉండదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గతంలో నరేంద్ర మోదీ కనపడగానే కాళ్ళకి నమస్కారం ఉత్తినే పెట్టారనుకున్నారా? మెడలు వంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తొడలు ఎందుకు వంచాడో తెలుసు. ఆ రోజుల్లో ఎందుకు వంచాడంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆయన మీద ఉన్నటువంటి కేసులేంటి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. నిజంగా మీరు అక్రమ అరెస్ట్ అంటే మీరు ఎవరిని విమర్శించాలి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని విమర్శించాలి, లేదా నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రిని విమర్శించాలి, అమిత్ షాని విమర్శించాలి. వాళ్ళని విమర్శించడం మానేసి రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసింది సిట్ మాత్రమే. ఇప్పుడు అరెస్టు చేసింది సిట్ కాదు. సిట్టు నివేదిక ఆధారంగా విచారణ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అంటే వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఇక్కడ పక్కా ఆధారాలతో అరెస్టు. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అందులో మనీ ట్రయల్ ఏమైనా చూపించారా? కోర్టుకు ఆధారాలు ఏమైనా చూపించారా? లేదు కదా. అది అక్రమ అరెస్ట్ అని కోర్టు విడుదల చేసేటప్పుడే ఏం చెప్పింది? చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కానీ ఆధారాలు చూపించలేకపోయారు, అందుకే మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. తర్వాత పూర్తిగా కేసులు కూడా ఇప్పుడు కొట్టేశారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అలా కాదు. మనీ ట్రయల్ జరిగింది. డబ్బులు ఎవరి ఖాతాల నుంచి ఎవరి ఖాతాలోకి మళ్ళాయి అనేది ఈడీ ఆల్రెడీ లెక్కలు తేల్చింది. ఇంకా తేల్చాల్సిన మూలాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ కూడా చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజీగా అరెస్ట్ చేయదు. పక్కా ఆధారాలు సేకరించిన తరువాత జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే అరెస్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గతంలో అరెస్ట్ చేసింది కూడా అలాగే. అంతేగాని ఉత్తినే అరెస్ట్ చేయరు. ఈడీ అధికారులు సాధారణ పోలీసులాగా వేధింపుల కోసం అరెస్ట్ చేయరు వాళ్ళు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు ఇదే స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, ఒకసారి చూద్దాం. వినండి ఒకసారి. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే ఏదైనా 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. విన్నారు కదా. కారుమూరి నాగేశ్వరరావు విషయంలో గతంలో ఆయన తనయుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో కారుమూరి నాగేశ్వరరావుని వేధిస్తున్నారని జగన్ మాట్లాడిన మాట ఏంటి? మహా అయితే 2 కోట్లు మిగిల్చుకుని ఉంటాడు. అది కూడా గొప్పే, 2 కోట్లు మిగిలితే. అంటే వీళ్ళ దృష్టిలో 2 కోట్లు అనేది చాలా చిన్నది. సరే, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎంత దోచుకున్నాడు అనేది నేను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఆయన చెప్పింది ఏంటి? మిగిల్చుకోవటమే. అది వ్యాపారం చేసి మిగిల్చుకోవడం కాదు. వ్యాపారం చేసి మిగిల్చుకోవడం వేరు. ఇక్కడ ఏం చేశారు? లిక్కర్ స్కామ్లో ఏం చేశారు? లిక్కర్ రవాణాలో గతంలో 19 నుంచి 20 రూపాయలుగా ఉన్నటువంటి ఆ క్వార్టర్ బాక్స్ ధరను 34 రూపాయల కంటే ఒక్కొక్క బాక్స్కి 13 రూపాయలు పెంచి దోచుకున్నారు. అలా దోచుకున్నారు. వ్యాపారం చేసి దోచుకోలే, అడ్డగోలుగా దోచుకున్నారు. అలా దోచుకున్న సొమ్ము ఎంత ఉండొచ్చంట? సుమారు 2 కోట్ల రూపాయలు ఉండొచ్చంట. అది కూడా ఎక్కువే. దానికే అరెస్ట్ చేస్తారా? దానికే వేధిస్తారా? 2 కోట్ల రూపాయలు మా నాయకులు దోచుకోకూడదా? మా నాయకులు 2 కోట్ల రూపాయలు దోచుకుంటే మీకు ఎందుకు? 2 కోట్లు చాలా చిన్నది కదా. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చిన్నది. ఎందుకంటే ఆయన 43,000 కోట్ల అక్రమాస్తుల కేసు. అది జగన్మోహన్ రెడ్డి కేసుతో పోలిస్తే చిన్న కేసే. ఎందుకంటే ఆయన స్థాయి అంతా కూడా 1000 కోట్లలో ఉంటుంది. ఆయన అక్రమాస్తుల కేసే 43,000 కోట్లు. అప్పట్లో ఈడీ సిబిఐ అధికారులు చెప్పిన మాటే 43,000 కోట్లు. నేను కాదు చెప్పేది. అది ఆయన స్థాయితో పోలిస్తే ఈ 2 కోట్లు, 3 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు చిన్నగానే కనపడద్ది. అందుకని 2 కోట్లు కూడా దోచుకోకూడదా మా నాయకులు? ఎంత సిగ్గు వదిలేసి, ఎంత ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు తినలేదు ఎవడైనా నిప్పు అని చెప్తాడు. ఈయన మాత్రం మా నాయకుడు 2 కోట్లు తిన్నాడు, అయితే తప్పేంటి? మీరు అరెస్ట్ చేస్తారా 2 కోట్లకి? చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు మొదట ఎంత అన్నారు? 100 కోట్లు అన్నారు. తర్వాత 20 కోట్లు అన్నారు. తర్వాత 2 కోట్లు, 3 కోట్లు అన్నారు. ఆ స్కిల్ కేసు ఎంత అనేది వైసీపీకి కూడా తెలియదు. మొదట 100 కోట్లని పెట్టారు. అసలు మొత్తం ప్రాజెక్టు విలువే 100 కోట్లు లేదు. 100 కోట్లు యాడ్ నుంచి వచ్చిందిరా అబ్బాయి అంటే అప్పుడు 20 కోట్లకు వచ్చారు. తర్వాత లేదు 2 కోట్లకు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే 2 కోట్లు స్కామ్ చేశారని నువ్వు అనుకుంటే ఆ రోజు 53 రోజులు ఆయన జైల్లో పెట్టావు. మరి 2 కోట్లు తినకూడదా నువ్వు మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో మీ నాయకుడు 2 కోట్లు తినకూడదా నువ్వు మాట్లాడుతున్నావు? ఆ రోజు 2 కోట్ల రూపాయలు ఎలిగేషన్ మీదే కదా మీరు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టింది.
ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చి చూద్దాం. మాజీ మంత్రి కారుమూరి అరెస్టు, మద్యం రవాణా కేసులో ఈడీ దూకుడు, ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం. ఏ క్షణమైన అరెస్టు కావచ్చని భావించిన నాగేశ్వరరావు హైదరాబాద్ లోని స్నేహితుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. అంటే వాస్తవానికి అరెస్టు ఖాయమని నాగేశ్వరరావు కూడా తెలుసు, కాకపోతే ఎంత ల్యాగ్ చేయగలిగితే అంత మనకే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఆయన తన స్నేహితుడి ఇంట్లో కొంతకాలం దాక్కునే ప్రయత్నం చేశాడు. బట్ ఈడీ అధికారులు పసిగట్టి పట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణంలో పెద్ద వికెట్ పడింది. మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైడ్రామా మధ్య ఆదివారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కారుమూరి తన మిత్రుడి ఇంట్లో ఉండగా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడితో పాటు మిగిలిన నిందితులను ఈడీ అరెస్టు కూడా చేయడం జరిగింది. మద్యం ధరలను ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూళ్లు ఇచ్చిన సంస్థలకే మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వటం వంటి అవకతవకలకు పాల్పడ్డ వైకాపా ప్రభుత్వ పెద్దలు తద్వారా భారీగా కూడగట్టుకున్నట్లుగా సిట్టు నిగ్గు తేల్చింది. ఇది ఒక ఎత్తు అయితే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాను వైకాపా పెద్దలు చేతివాటం చూపారు. సిఐడి 2 అంశాలపై వేరువేరుగా కేసులు నమోదు చేయగా వీటి ఆధారంగా ఇందులో నిధులు మళ్లింపుకు సంబంధించి ఈడీ మరొక కేసు నమోదు చేసింది. ఇలా కొట్టివేసిన నిధులు ఎటు వెళ్ళాయనే అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. సో ఇందులో భాగంగానే ఈ అరెస్ట్ అయితే జరిగింది. వాస్తవానికి తొలుత ఈ కాంట్రాక్ట్ ను సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గించుకుంటే అక్కడి నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ, ఇది మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముసుగు సంస్థ. సో ఆ సంస్థ నుంచి వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ సబ్ కాంట్రాక్టు ఇప్పించడంలో చక్రం తిప్పిన వ్యక్తే నాగేశ్వరరావు. ఈడీ అధికారులు చెప్పింది కూడా అదే. తాను మంత్రిగా ఉండి తన అధికారాన్ని ఉపయోగించి తన కొడుకుకి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించాడు. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన తరువాత కూడా దాదాపుగా 90 కోట్ల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ ఖాతాలో కావచ్చు, వాళ్ళ కోడలైనటువంటి కీర్తి ఖాతాలో కావచ్చు, మొత్తంగా 90 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇవన్నీ కూడా అంటే డబ్బులు కూడా ఎలా వచ్చేదంటే ఫస్ట్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి సిగ్మా సప్లై చైన్కి డబ్బులు వచ్చాయి, సిగ్మా నుంచి సుదర్శన్కి వచ్చాయి, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇటు సునీల్ ఖాతాలోకి కీర్తి ఖాతాలోకి వచ్చాయి. సో అంటే డబ్బులు కూడా ఒక చైన్ ప్రకారం తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనేది కారుమూరి నాగేశ్వరరావు ముసుగు సంస్థ. ఇది నేను చెప్తుంది కాదు, ఈడీ అధికారులు సిట్ అధికారులు ఇద్దరు చెప్పింది కూడా ఆ మాటే. ఇది ఒక ముసుగు సంస్థ. సో దీన్ని ఇప్పుడు అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా గతంలో కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుంటే, ఆయన కుమారుడి ఇంట్లో సోదాలు చేస్తుంటే వాళ్ళకు ఒక ఫోన్లో ఒక ఫోటో దొరికింది. ఏంటో తెలుసా ఫోటో? హవాలా లావాదేవీలకి సంబంధించినటువంటి ఒక కరెన్సీ నోటు ముక్క. మీకు హవాలా అంటే సినిమాల్లో చూసే ఉంటారు కదా, ఒక కరెన్సీ నోటు ముక్కను చింపిస్తారు, మనం ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే మనకి ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయి ఆ ముక్కను చూపించి డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళ ఏజెంట్ దగ్గర. సో ఇది హవాలా మార్గంలో నడిచే బిజినెస్, ఇది సినిమాల్లో చూసుంటాం. సో యాజ్ ఇట్ ఈజ్గా కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు చేసినప్పుడుగా ఆ హవాలా ముక్కోడు దొరికింది, ఫోటో దొరికింది, హవాలా ముక్క ఫోటో వాళ్ళ ఫోన్లో దొరికింది. తర్వాత తీగలాగితే అర్థమైంది ఏంటంటే వీళ్ళు డబ్బుల్ని హవాలా మార్గంలో వేరొక ప్రాంతంలో తీసుకున్నారంటే ఇక్కడ దోచేసిన డబ్బుని ఇక్కడ ఇచ్చేసి వేరొక ప్రాంతంలో, అది వేరే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, లేదా ఇంకెక్కడైనా కావచ్చు, సో తీసుకున్నారు అనేది అప్పుడు సిట్ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు నిర్ధారణకు వచ్చారు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు నాగేశ్వరరావుని అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద వివరాలు అడుగుతారు. ఆ కరెన్సీ నోటు ముక్క ఎవరిచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయాలు కారుమూరి నాగేశ్వరరావు కానీ ఆయన కొడుకు కానీ చెప్పాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు మొత్తం లాగుతారులేండి. సో ఇది అంటే ఇది మెలికలమే మొత్తం. మళ్ళీ నేను మాట్లాడేది మళ్ళీ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి కాదు, అది వేరు. అది 2000 కోట్లు 3000 కోట్లు అది వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేవలం రవాణాకు సంబంధించి 400 కోట్ల వ్యవహారం. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయినా, ఆయన కొడుకు అరెస్ట్ అయినా ఈ రవాణాకు సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. ఇది కూడా లిక్కర్ స్కామ్లో భాగమే, ఇది కూడా ఒక రకంగా స్కామే. కాకపోతే మనం చెప్పుకున్న లిక్కర్ స్కామ్, అసలు మెయిన్ లిక్కర్ స్కామ్ వేరు. ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో, రాజకాశి రెడ్డి అరెస్ట్ అయ్యాడో, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడో, ఇదంతా మెయిన్ టీం. ఇది వీళ్ళేంటంటే సబ్ టీం లాంటి వాళ్ళు, ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి టీంలో భాగం. సో వీళ్ళు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఈడీ కొన్ని వివరాలు కూడా వెల్లడించింది, ఒకసారి చూద్దాం. సో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కుమారుడికి ఇప్పించింది కారుమూరి నాగేశ్వరరావే. సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనేది ఆయన ముసుగు సంస్థే. రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన మొత్తం సొత్తులో 85% కారుమూరి కుమారుడు కోడల ఖాతాల్లోకే వెళ్ళింది. ఇది ఈడీ అధికారులు చెప్పేది. అంటే ఎంటైర్ మద్యం స్కాములో, రవాణా స్కాములో మెజారిటీ భాగం అనేది కారుమూరి నాగేశ్వరరావు
నాగేశ్వరరావు కొడుకు సునీల్ ఖాతాలోకి, ఆయన కోడలు కీర్తి ఖాతాల్లోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వాసుదేవరెడ్డి, రాసు గజరెడ్డితో కలిపి ఈ దందాను వీళ్ళు చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో ఈడీ విచారణలో ఇవన్నీ వెలుగులోకి రావటంతో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అయితే అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీకు ఇక్కడ గతంలో చూడొచ్చు, గతంలో కిలోమీటర్కు ఒక్కొక్క మద్యం కేసు కిలోమీటర్కు 19.68 పైసలు, అంటే దాదాపుగా 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ కాంట్రాక్టు వీళ్ళకి చేజిక్కిన తరువాత 32.53 పైసలకు పెంచారు. అంటే దాదాపుగా ఒక్కొక్క కిలోమీటర్కు ఒక కేసుకే 13 రూపాయలు. అదే కేసు ఒక 100 కిలోమీటర్లో 50 కిలోమీటర్లో ట్రావెల్ చేసిందంటే ఇంటూ 13 రూపాయలు ఎంత అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనం మాట్లాడేది ఒక కేసు గురించి, అలా వందల వేల కేసులు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు. సో చేసిన దానికి గాను బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి సిగ్మాకి, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్కి, అక్కడి నుంచి వీళ్ళ ఖాతాలో. ఇది ఈడీ అధికారులు నిన్న చెప్పినటువంటి మొత్తం. దాదాపుగా ఇప్పటికే కారుమూరి ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 37 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఇటీవల ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్లోని కోకాపేట, కాజాగూడలోని విలువైన స్థలాలతో పాటు అనకాపల్లి జిల్లాలో 4 హెక్టార్లో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీ లీజు హక్కులతో పాటు గురుగ్రామ్లో ఉన్నటువంటి ఎలాన్ ప్యారడైజ్లో ఉన్న కమర్షియల్ యూనిట్, ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఒక ప్లాటు, బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, విలాసవంతమైన వాహనాలు, వాచీలు జప్తు చేసిన ఆస్తుల జాబితాలో ఉన్నాయంటే ఈయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో చూడండి. ఏకంగా గురుగ్రామ్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అది కాకుండా ఒక క్వారీ వ్యాపారం ఉంది. సో వీటన్నిటినీ కూడా ఈడీ అధికారులు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ దాదాపుగా అంటే బహిరంగ మార్కెట్లో ఇంకెక్కువే ఉంటుంది. ఈడీ అధికారుల లెక్క ప్రకారం అది 37 కోట్లు. అంటే బహిరంగ మార్కెట్లో మొత్తం విలువ ఒక 100 నుంచి 200 కోట్లు ఉండొచ్చు. వాటి విలువ బహిరంగ మార్కెట్ విలువ వేరే ఉంటుంది, వాళ్ళు కట్టే విలువ వేరే ఉంటుంది. సో వీటి మొత్తాన్ని కూడా అధికారులు అయితే జప్తు చేశారు. ఈ కుంభకోణంలోని ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డితో కారుమూరు నాగేశ్వరరావు అనేక సార్లు మాట్లాడినట్టుగా సిడిఆర్ విశ్లేషణలో సిట్ తేల్చింది. ఈ కేసులో నిందితులైనటువంటి విజయ నరసింహారెడ్డి, ఈశ్వర్ కిరణ్ రెడ్డి, అలాగే షేక్ సైఫ్ అహ్మద్, బూనేటి చాణిక్య, కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీలు, కోడలు కీర్తి తదితరులతో ఎండి వాసుదేవరెడ్డి 465 సార్లు ఒకే చోట ఉన్నట్లుగా టవర్ లొకేషన్ ద్వారా గుర్తించింది. ఆ వివరాల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా 465 సార్లు ఒకే చోట ఉన్నారు. అంటే వీళ్ళంతా ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నారు అనేది టవర్ లొకేషన్ ఆధారంగా ఈడీ గుర్తించింది. 465 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు. వీళ్ళంతా కలిసి అంటే ఎక్కడో ఒక చోట, అది ఒక హోటలో, ఒక ఇల్లా, లేకపోతే ఇంకొకట ఒక ఆఫీసా, ఏదైనా కానివ్వండి, ప్రతిసారి వీళ్ళంతా కూడా ఒక చోటకు చేరి అక్కడ దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నారు. అందులో అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కూడా ఉన్నాడు అనేది ఈడీ అధికారులు చెప్తున్నమాట. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కాములో రవాణా కేసులో అతిపెద్ద వికెట్గా చెప్పుకునే కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు తర్వాత నెక్స్ట్ ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ అరెస్టుతో ఎక్కడ వైసీపీకి మిగిలిన లింకులు బయటపడతాయనే భయం వైసీపీ నేతల్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది.